హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు మన మధ్యలో 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చారు. అలాగే 113 మార్కులతో మనకు రామ్ తేజ్ వర్మ గారు స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. ఈరోజు మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చారు. అలాగే ఆయన ఏం బుక్స్ వాడారు, అలాగే స్ట్రాటజీ ఏంటి, మాక్ టెస్ట్‌లు ఏమైనా అటెండ్ చేశారా, అలాగే టిప్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. హలో రామ్ తేజ్ వర్మ గారు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఒకసారి మీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పేసేయండి. మీరేమైతే చెప్పాలనుకున్నారో ఇంట్రడక్షన్ చెప్పండి. ఓకే సార్. నా పేరు ముదునూరి రామ్తేజ్ వర్మ అండి. ఆ, నా నేటివ్ ప్లేస్ సకినేటిపల్లి అండి, మలికపురం అని. సకినేటిపల్లి దగ్గర మలికపురం అని చిన్న విలేజ్. అండ్ మదర్ది భీమవరం. సో ఆ, నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్ అండి, ఆంధ్ర యూనివర్సిటీ. ఎంటెక్ కూడా సివిల్ ఇంజనీరింగే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీనే. అండ్ దాని తర్వాత ఒక 6 ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద చేశాను 2 కాలేజెస్లో. ఎస్ఆర్కేఆర్లో చేశాను, గురునానక్ యూనివర్సిటీ హైదరాబాద్లో చేశాను. అండ్ దాని తర్వాత ఫీల్డ్ మారి ఐటీ ఫీల్డ్లోకి వచ్చాను. ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఈ 2023-24లోకి వచ్చి ఏఐ స్టార్ట్ అయినప్పుడు ఎందుకో కొంచెం నాకు డౌట్ఫుల్గా అనిపించింది. సో ఇది ఎంతవరకు అనేది బ్యాకప్ ఉంచుకోవాలని, జస్ట్ అట్లీస్ట్ ఒక బ్యాకప్ ఉండాలని అనుకొని ఇది రాశాను అనమాట 25లో. ఓకే. మీ స్ట్రాటజీ ఎలా, బుక్స్ ఏంటి, మాక్ టెస్ట్‌లు గాని ఎలా ప్రిపేర్ అయ్యారనేది కూడా మాతో షేర్ చేయండి. డెఫినెట్లీ సార్. బుక్స్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ వస్తే, నేను జనరల్ నాలెడ్జ్కి అరిహంత్ జనరల్ నాలెడ్జ్ 3 పుస్తకాలు ఉంటాయి సార్. ఓకే. 70 రూపీస్ అరౌండ్లో చిన్న పుస్తకం ఉంటుంది, అది వద్దు అసలు. అది అసలు రికమెండెడ్ కాదు. అండ్ అలాగే 350 రూపీస్ ఉంటుంది, అది రికమెండెడ్ కాదు. 165 రూపీస్ ఒక బుక్ ఉంటుంది సార్ యాక్చువల్గా. అది మన సిలబస్ స్పెసిఫిక్. అది ఏపీ లా సెట్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చాలా సిలబస్ స్పెసిఫిక్ అది. ఆ పర్టికులర్ బుక్ అయితే కనుక మీరు డెఫినెట్గా యూస్ చేసి ఒక 10 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసేయచ్చు. రోజుకి 1 అవర్ చదివితే చాలు, 1 అవర్ 1.5 అవర్ చదివితే చాలు. ఆ బుక్ని అయితే మనం అరౌండ్ 200 పేజెస్ ఉంటుంది, బట్ డెఫినెట్గా అది కంప్లీట్ చేసేయచ్చు. స్ట్రైట్ టు ద పాయింట్, సింగిల్ లైనర్ పాయింట్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, జీకేకి సంబంధించి, స్టాటిక్ జీకేకి సంబంధించి. సో అది మనం అన్ని సబ్జెక్ట్స్ ఏదైతే మనకి లిస్ట్ అవుట్ ఇచ్చారో సిలబస్లో, జాగ్రఫీ ఆర్ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ ఏదైతే ఉందో అదంతా మనం విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. మనం రోజుకి 2 అవర్స్ కన్సిస్టెంట్గా మనం చదవగలిగితే. అది నేను చదివాను సార్, అది నాకు సూపర్ హెల్ప్ఫుల్ అయింది. అది ఒక్క బుక్కే చదివాను, నేను రిపిటేటివ్గా చదివాను. అండ్ అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏమో ప్రెసెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్. సో లైక్ మరాఠాస్ గురించి ఎక్కువ చదవడం హిస్టరీలో. పాలిటిక్స్ సంబంధించి గవర్నర్ ఇష్యూ బాగా వస్తుంది. సో గవర్నర్ కొంచెం ఎక్కువ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు కేసులు వెళ్ళడం. సో ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో అలాంటి కొన్ని స్మార్ట్గా చదవడం కోసం అలాంటివి చదివాను సార్. ఆ పుస్తకంలో కూడా, స్టాటిక్లో కూడా మళ్ళీ కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆన్‌లైన్‌లో మళ్ళీ దొరుకుద్దండి ఆ బుక్కు? దొరుకుతుంది సార్ అమెజాన్లో. నేను లింక్ మీకు కూడా ఆ పెడతాను సార్, లింక్స్ మీరు అన్ని షేర్ నాకు చేయండి. పెట్టేసేయండి. ఓకే. పార్ట్ డెఫినెట్గా ఏకి డెఫినెట్గా సంబంధించి ఆ బుక్ మీరు టోటల్‌గా కంప్లీట్ చేశారు. అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అరిహంత్లోనే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని చెప్పి బుక్ ఉంటుంది సార్. అది అరౌండ్ 200-220. అది చాలా బాగుంది సార్. నాకైతే అది మరీ టఫ్ కాదు, మరీ లో కాదు, బాగుంది. పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఏపీఎస్సి అండ్ లా సెట్ ఎగ్జామ్స్ అని అనిపించింది. సో అది కొంచెం ప్రిపేర్ అయ్యాను, బట్ పైనే. ఏంటంటే ఇస్తున్నారు లైక్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఎనాలజీస్. ఓన్లీ ఆ బుక్ లోంచి మన సిలబస్ స్పెసిఫిక్ చాప్టర్స్ మాత్రం అండర్లైన్ చేసుకుని అవి మాత్రమే పైన టచ్ చేశాను. అది కూడా లెవెల్ 1 మాత్రమే టచ్ చేశాను. అందులో లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి, నేను ఓన్లీ లెవెల్ 1 మాత్రమే టచ్ చేశాను, లెవెల్ 2కి అసలు వెళ్ళలేదు. అండ్ ఆ 2 పుస్తకాలు చదివితే మనకి ఫస్ట్ 30కి ఆల్మోస్ట్ 20-25 తెచ్చేసుకోవచ్చు సార్, ఓకే. ఈజీగా. పార్ట్ ఏ. ఓకే. పార్ట్ ఏ కంప్లీటెడ్. పార్ట్ ఏకి. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేటప్పటికి, కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ అరిహంత్ బుక్కే నాకు హ్మ్. కొంచెం, అంటే ఏదైనా చదువుతున్నప్పుడు ఒక్క పబ్లికేషన్ లేదా ఒక స్ట్రీమ్లో ఉండడం అనేది ఇష్టం. సో హ్మ్. అరిహంత్ బుక్లోనే హెడ్లైనర్స్ అని ఒక బుక్ ఉంటుంది సార్. అరిహంత్ పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ హెడ్లైనర్స్ అని ఒక బుక్ ఉంటుంది సార్. 3 ఇయర్స్ నుంచి వస్తుంది అది, ఎవ్రీ ఇయర్. అది నేను ఏం చేశానంటే అప్ టు మార్చ్ 31 వరకు ఉన్న బుక్ ఏదైతే ఉందో
లాస్ట్ 6 మంత్స్ వస్తుంది సార్. అది ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. అది చదివేశాను సార్ 6 మంత్స్. చదివేసి ఏప్రిల్, మే జస్ట్ పైపైన అలాగా ఈనాడులో హెడ్డింగ్స్ చూసుకున్నాను సార్. ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏమన్నా ఉన్నాయనిపిస్తే అంతే సార్. అంతకంటే ఎక్కువ చూడలేదు. అండ్ నెక్స్ట్ పార్ట్ సికి వెళ్తే, పార్ట్ సిలో యాప్టిట్యూడ్ ఫర్ లాలో మనం ఏం చేశానంటే ఏపీ భరద్వాజ్ పియర్సన్ బుక్ ఉంది సార్. ఎల్ ఎల్ఆర్ బుక్ ఓకే. ఉంటుంది సార్, అది LA/LR అని. ఆ బుక్ అయితే కొంచెం బాగానే చదివాను సార్ నేను. అంటే అట్లీస్ట్ మన సిలబస్ స్పెసిఫిక్ లో ఆ బుక్ లో హెడ్డింగ్స్ చదువుకుంటే చాలు సార్. ఏపీ లా సెట్ కి ఓకే. సంబంధించి ఆ బుక్ లో హెడ్డింగ్స్, జస్ట్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ చదివితే చాలు సార్. అంతే ఓకే. తప్ప మనం డీటెయిల్డ్ గా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఓకే. అంతే సార్. నేనైతే ఈ మూడే రిపిటేటివ్ గా చదివాను సార్. ఓకే. ఇందులోంచి ఏమైనా క్వెషన్స్ వచ్చాయండి? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో ఎగ్జాక్ట్‌గా? ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్ కి 90, 100 హ్మ్. క్వశ్చన్స్ ఇందులోంచి వచ్చాయి సార్. నేను చదివిన హుహు. పుస్తకాల నుంచి అసలు తప్పలేదు సార్. నేను హార్డ్లీ 1 మంత్ ప్రిపేర్ అయ్యాను సార్. 1 మంత్, అరౌండ్ 25 ఓకే. డేస్, 1 మంత్ ప్రిపేర్ అయ్యాను. రోజుకి 2 ఓకే. అవర్సే సార్. నేను జాబ్ ఓకే. చేసుకుంటూ నాకు 2 అవర్స్ కుదిరింది. ఆ హుహుహు. 2 అవర్స్ లో నేను మాక్సిమం ఒక రోజు పార్ట్ ఏ, నెక్స్ట్ డే పార్ట్ బి, నెక్స్ట్ డే పార్ట్ సి, హ్మ్. అలా రిపిటేటివ్ గా హుహు. చూసుకుంటూ వచ్చాను. అలా ఓకే. వచ్చినప్పుడు 1 మంత్ సార్. లక్కీగా నాకు ఓకే. బాగానే వచ్చినాయి సార్, క్వశ్చన్స్ బాగా వచ్చినాయి. ఓకే. ఓకే. ఆ లింక్స్ అండ్ అన్నీ నేను కూడా నాకు ఇచ్చేసేయండి. పెడతాను సార్. అంటే నేను ఆ ఓకే. కరెంట్ అఫైర్స్ పుస్తకంలో కూడా పుస్తకం మొత్తం చదవలేదు సార్. అందులో మన సిలబస్ స్పెసిఫిక్ ఏదైతే ఉన్నాయో, లైక్ నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ లో ఓన్లీ రిలేటెడ్ టు లైక్ మన ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటంటే హాకీ, కబడ్డీ, క్రికెట్ లాస్ట్. నాకు ఎప్పుడు కూడా ఓకే. మనకి ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో క్రికెట్ లాస్ట్ అడుగుతారు. ఇలాంటి హుహు. మన హాకీ గురించి, చెస్ గురించి, లేదంటే గనక ఈ ఈ టైప్ ఆఫ్ మన కబడ్డీ గురించి ఎక్కువ అడుగుతారు. సో ఇవేంటంటే మనం కనిపెట్టిన మన ఇండియన్ స్పోర్ట్స్ అన్నమాట. సో ఓకే. హ్మ్. సో మనం మనం డిస్కవర్ చేసిన, మనం ఇన్వెంట్ చేసిన స్పోర్ట్స్ అన్నమాట. సో అందుకని వీటి మీద అడుగుతారు కాబట్టి కొంచెం ఇలా అంటే కొంచెం కొంచెం లైట్ గా స్మార్ట్ గా చదవడానికి ప్రయత్నం చేశాను. ఎంతవరకు అనేది తెలియదు, బట్ బాగానే మేనేజ్ అయిందని ఓకే. అనుకున్నాను దీనికి సార్. సంబంధించి ఏదైనా ఎక్స్‌ట్రా బుక్ మీరేమన్నా పెట్టుకొని ఇంపార్టెంట్ నోట్ చేసుకోవడం ఇవన్నీ చేశారా? లేదు సార్. ఒక్క హైలైటర్ ఆ పుస్తకంలో చదువుకున్నప్పుడు ఏదైనా అనిపిస్తే ఒక పెన్సిల్ సార్. హైలైటర్ ఏంటంటే హైలీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ టైం ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే డార్క్ పెన్సిల్ సార్, అంతే. నథింగ్ ఎల్స్. ఆ 3 పుస్తకాలే చదువుతా ఉన్నాను సార్. అనవసరమైన చోట ఏం చేశానంటే, ఇప్పుడు ఆ వన్ లైనర్ నాకు అవసరం లేదనుకుంటే, సెకండ్ టైం నేను చదవకూడదు అనుకున్నప్పుడు ఇంటూ మార్క్ పెట్టేసుకుంటున్నాను సార్ అక్కడ. ఆ ఇంటూ మార్క్ పెట్టేసుకుంటే, డాట్ దగ్గర ఇంటూ మార్క్ పెట్టేసుకుంటే స్టార్ట్ అయ్యే దగ్గర, సో ఇంకా అది నేను సెకండ్ టైం చదవను, ఇంకా దట్ ఈస్ ఇగ్నోర్డ్. సో అలాగా నేను ఒక 15 డేస్కి వచ్చేటప్పటికి చాలా మటుకు బుక్స్ లో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ మనం ఇగ్నోర్ చేసే పరిస్థితికి వచ్చింది సార్. సో మనకు కావాల్సిన కంటెంట్ ని ఒకసారి, 2 సార్లు, ఇంకోసారి చదువుకున్నాను సార్ అలా టోటల్‌గా అవసరం బుక్స్ మేరకు. అంతా బుక్ మొత్తం కవర్ చేశారా? మెజారిటీ కవర్ చేశాను సార్. మన కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మెజారిటీ కవర్ చేశాను. LA&LR మన ఏపీ భరద్వాజ్ బుక్ మాత్రం ఓన్లీ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, పాత క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 5 years, 10 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి సార్ మన శిక్షలోని. అండ్ మీ యూట్యూబ్ లో కూడా చూశాను సార్, కొన్ని ఉన్నాయి. అండ్ హుహు. అలాగా ఉన్న దాంట్లో ఒక 3, 4 కలెక్ట్ చేసి ఏం చేశానంటే, అవి ప్రింట్అవుట్ తీసుకొని జస్ట్ చెక్ లాగా ఒకసారి మాక్ టెస్ట్ లాగా నేనే ఒకసారి సెల్ఫ్ రివిజన్ చేసుకున్నాను సార్. అంతే. ఓకే. ఏది డెప్త్ కి ఓకే. వెళ్ళలేదు సార్, ఏది కూడా అన్ని హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్. ఇప్పుడు సిలబస్ మీరు ఏ విధంగా చూసుకున్నారు? ఇప్పుడు మామూలుగా మన దగ్గర పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇలానే ఉంటది. ఈ సబ్ పాయింట్స్ అనేది ఎలా చూసుకున్నారు? సబ్ పాయింట్స్ అన్నది నేను లాస్ట్ 5 years లో నేను చెక్ చేసుకున్నాను సార్. అసలు ఏవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు అని చెప్పి, ఏవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు అని సబ్జెక్ట్స్, సబ్ టాపిక్స్ రాసుకున్నాను సార్. ఓకే, ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, యాన్షియంట్ హిస్టరీ నుంచి ఒక రెండో ఒకటో ఇస్తున్నాడు, మెడివల్ నుంచి ఒకటి ఇస్తున్నాడు. సో నేషనల్ ఇండిపెండెన్స్ గురించి, అదే మోడర్న్ హిస్టరీ గురించి ఒక 3, 4 క్వశ్చన్లు ఇస్తున్నాడు. డెఫినెట్ గా అందులో గాంధీ, అంబేద్కర్ నుంచి ఒకటి మిస్ అవ్వట్లేదు అసలు. ఐదర్ గాంధీ ఆర్ అంబేద్కర్ ఆర్ బోత్, ఒకటి మిస్ అవ్వట్లేదు. సో వీళ్ళని మనం మిస్ చేయొద్దు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒక 4, 5 years నుంచి మిస్ అవ్వట్లేదు. సో ఏంటంటే ఇలా చూసుకుంటూ వచ్చాను సార్. సత్యాగ్రహ, చంపారణ్ సత్యాగ్రహ, కేడా సత్యాగ్రహ, ఇలా చూసుకుంటా వచ్చి ఓకే వీళ్ళు స్పెసిఫిక్, ఇది దాటి వెళ్ళట్లేదు అనుకొని అలా స్పెసిఫిక్ గా చదివాను సార్. అలా రాసుకున్నాను సార్. నా దగ్గర సబ్ టాపిక్స్ ఉన్నాయి, మీకు పంపించమంటే పంపిస్తాను సార్. ఓకే. ఓకే. పంపించండి వీలైతే. ఎస్ సార్. అలాగే అది చదివితే ప్రీవియస్ ఇయర్ చాలు సార్. క్వెషన్ అంటే పేపర్స్? హ్మ్. అదే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసేంత టైం లేదు సార్. ఆల్రెడీ ఆ ఆ! ఫస్ట్ లో అసలు
మనకి సిలబస్ ఏంటో తెలియనప్పుడు అసలు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయనప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పి ఒకసారి చూశాను సార్. హుహు. క్వశ్చన్స్ ఓకే ఇలా వస్తాయా, మన మన నాలెడ్జ్ అంత మనం రాయగలమా లేదా అని ఒకసారి చెక్ చేశాను ప్రిపరేషన్కి ముందు. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు పీవైక్యూ చూసుకునే అంత టైం అయితే నాకు సరిపోలేదు నిజంగా. హ్మ్. ఓకే. మీరు ఓన్లీ 1 మంతే ప్రిపేర్ అయ్యారా? 1 మంత్ సార్. 1 మంత్ హ్మ్. కరెక్ట్‌గా మంచిగా 1 మంత్ 35 డేస్ అరౌండ్ సార్ అంతే. ఓకే. గట్టిగా మాట్లాడితే ఏప్రిల్ 15 నుంచి మే 15, మే 16 వరకు. లాస్ట్ ఇయర్ జూన్‌లో జరిగినట్టుంది సార్ ఎగ్జామ్. జూన్ అవును. 4థ్ జూన్‌లో ఆర్ జరిగింది. సంథింగ్. హ్మ్. సో, ఆ 15 ఆ నెల రోజులు చదివాను సార్ అంతే. హ్మ్. డైలీ సాయంత్రం ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్. ఓకే. మాక్ టెస్ట్‌లేమైనా అటెండ్ చేసారా? లేదు సార్. మాక్ టెస్ట్‌లు అసలు అట్ల జోలికెళ్ళలేదు సార్. నేను ఆహ్, నిజాయితీగా చెప్పాలంటే పాస్ అయితే చాలు. ఏదో ఒక ఎక్కడికక్కడ స్టేట్‌లో హ్మ్. ఎక్కడికక్కడ ఫ్రీ సీట్ వస్తే చాలు నాకు అనుకుని ఆహా! ఎళ్ళాను సార్. పాస్ అయితే చాలు ఓకే. అనుకున్నాను సార్. 40 ఆర్ 45 సంథింగ్ ఆ హ్మ్. బేస్ మార్క్ వస్తే చాలు నాకు అనుకున్నాను సార్. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చదువుతున్నారండి? ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నారు? డీఎన్ఆర్ లా కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నాను సార్. ఓకే. సో, ఎన్ అక్కడే ఎందుకు తీసుకున్నానంటే హ్మ్. నేటివ్ సార్ అది. భీమవరం హ్మ్. నా ఓకే. నేటివ్ ప్లేస్. సో, ఓకే. ఓకే. బోత్ పేరెంట్స్‌ది అక్కడే అందుకే. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ గాని, ఇప్పుడు ఒక 15 రోజుల్లో ఎగ్జామ్ ఉంది కదా! ఇప్పుడు రాసే స్టూడెంట్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎలా రాయాలి ఏంటనేది? డెఫినిట్‌గా సార్. కరెంట్ అఫైర్స్ అయితే మార్చ్ 31, ఏప్రిల్ 30థ్ వరకు ప్రిపేర్ అయితే చాలు సార్. మాక్సిమం ఏప్రిల్ 15థ్, 30థ్ వరకు ప్రిపేర్ అయితే చాలు. కరెంట్ అఫైర్స్ అయితే. ఆ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయింది కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే. అండ్ మరీ ఇస్రో, డిఆర్‌డిఓ లేదా సమ్ టైప్ ఆఫ్ న్యూ మిసైల్ లేదా సమ్ టైప్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లేదంటే చాలా నేషన్‌కి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే మనం అందులోకి సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాలి సార్ లోతులోకి. లేదంటే హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. నన్నడిగితే మోర్ థాన్ ఎనఫ్ సార్. ఇప్పుడు అండ్ డిసెంబర్ నుంచి ప్రిపేర్ అవ్వమంటారా? ఏప్రిల్ దాకా? ఎన్ని లేదు మంత్స్ లే లే బ్యాక్‌కెళ్ళాలి? లేదు సార్. లాస్ట్ ఇయర్ హ్మ్. అక్టోబర్, నవంబర్ కూడా ఇచ్చాడు సార్. హుహు. ఓకే. ఓకే. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాను. చాలా సేపు చెక్ చేసుకున్నాను. సండేనే కదా అని చెక్ చేశాను. హ్మ్. సో, లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్ కరెంట్ అఫైర్స్ కూడా జూన్‌లో ఇచ్చాడు సార్. సో, ఓకే. ఓకే. వాడు నేను అనుకున్నదేంటంటే వాడు ప్రాబబుల్లీ అరౌండ్ మార్చ్, ఏప్రిల్‌లో వాడు క్వెషన్ పేపర్ తయారు చేసాడు. సో, 6 మంత్స్ ఎళ్ళాడు వెనక్కి. సో, ఐ సజెస్ట్ అట్‌లీస్ట్ 7-8 మంత్స్ సార్ అట్‌లీస్ట్ మినిమమ్. ఓకే. అంటే ఓకే. ఓకే. హ్మ్. లైక్ సెప్టెంబర్ 1. ఇప్పుడు మీరు అంటే సజెస్ట్ చేసే బుక్‌లో ఉంటాయి కదా! 7 మంత్స్ వరకు ఉన్నాయా? కవర్ అయ్యాయా? ఆ! మొత్తం ఉంటాయి సార్. మంత్లీ ఉంటాయి. మంత్లీ వైస్ ఉంటాయి. హుహు. లైక్ మనం సెప్టెంబర్ నుంచి ఆహ్, డిసెంబర్ వరకు అందులో కవర్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మనకి జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు క్వార్టర్లీ అని అరిహంత్‌లో ఉంది, దిశలో కూడా ఉంది సార్. 2 ఆల్మోస్ట్ ఓకే. సిమిలర్ 2. హ్మ్. హ్మ్. అరిహంత్ ఉంది, దిశ ఉంది. క్వార్టర్లీ కరెంట్ అఫైర్స్ అని ఒక బుక్ దొరుకుతుంది. అది కూడా పెడతాను సార్. ఆ 2 ఓకే. పుస్తకాలు చదివితే అటు 3 మంత్స్, ఇటు 3 మంత్స్ అది ఓకే. కవర్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఈ 15 డేస్‌లో ఏం చేస్తే బావుంటదంటారు? ఏమైనా ఐడియా ఉందా? 15 డేస్ హ్మ్. ఈ 15 డేస్‌లో యాప్టిట్యూడ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి చదివితే బెటర్ సార్. స్టాటిక్ సిలబస్ బయటికి వెళ్ళడు. బయటికి ఓకే. దాటి వెళ్ళడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు నేను కొన్ని సబ్ టాపిక్స్ మీకు పంపిస్తాను. ఓకే. సబ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో సిలబస్ స్పెసిఫిక్ నేను కొన్ని రాసుకున్నాను. అందులోంచి వాడు బయటికి వెళ్ళట్లేదనమాట. యాక్చువల్‌గా నేను ఓకే. ప్రిపరేషన్‌కి ముందే ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన దానికంటే ప్రిపరేషన్ ముందు ఎక్కువ ప్రిపేర్ అయ్యాను సార్ యాక్చువల్‌గా. హుహు. సో, హ్మ్. అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? మనకు న్యూ సబ్జెక్టు అసలు మనకి ఇది కొత్త ప్రపంచం. ఇప్పటివరకు మనం వినలేదు, చూడలేదు అని హుహు. చెప్పి ముందు అసలు మనకిది వర్తా కాదా? అంటే నాకు అట్‌లీస్ట్. సో, అందుకని చెప్పి కొంచెం ముందు ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. అది మీకు పంపిస్తాను. అందులో ఏంటంటే లీగల్ మ్యాగజైన్స్ రెగ్యులర్‌గా లీగల్ మ్యాగజైన్స్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై నెగ్లిజెన్స్, వాట్ ఈస్ మెంట్ బై కాంట్రాక్ట్. సో, బేసిక్ సార్ సింపుల్‌గా చెప్పాలంటే హ్మ్. సబ్జెక్ట్ టైటిల్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే సగం లీగల్ యాప్టిట్యూడ్ అయిపోతుంది సార్. ఓకే. అది 60 మార్క్స్‌కి కాబట్టి మనము చాలా వరకు పాస్ మార్క్ వచ్చేయొచ్చు దాదాపుగా. కొంచెం ప్రిపేర్ అయితే గట్టిగా.
ఈ అవును 15 సార్, అది డేస్ లో. ప్రిపరేషన్ కూడా. ఎస్ సార్, అది ఆ బుక్ లో నేను చెప్తున్నాను కదా సార్, పియర్సన్స్ ఏపీ భరద్వాజ్ గారి బుక్ లో జస్ట్ సబ్ హెడ్డింగ్స్, హెడ్డింగ్స్ ఆ బ్లూ కలర్ లో ఏదైతే ఉంటాయో అవి యాజ్ టీజ్ అలా బట్టి పట్టుకుని వెళ్ళిపోతాయి. అండ్ సబ్ హెడ్డింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ మనకి టైప్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఉంది. సో లైబిలిటీస్, టైప్స్ ఆఫ్ లైబిలిటీస్ ఉన్నాయి. సో ఆ లైబిలిటీస్ టైప్స్ ఏంటి, స్ట్రిక్ట్, అబ్సల్యూట్, వికేరియస్, అలా చూసుకుంటూ వాట్ ఈజ్ వాట్, లైక్ వికేరియస్ అంటే ఏంటి, జస్ట్ స్ట్రిక్ట్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఆ మూడు జస్ట్ హెడ్డింగ్స్ లో చూసుకుని వెళ్ళిపోతే చాలు సార్. ఓకే, కరెంట్ అఫైర్స్ గురించి ఏం చెప్తారు? జస్ట్ ఇందాక చెప్పినట్టుగా. కరెంట్ అఫైర్స్ కరెంట్ ఉమ్, అఫైర్స్ చాలా, అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు సార్. వెరీ నేషనలిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉమ్, కూడా వెరీ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు సార్. సో స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ నేను ఏం చెప్తానంటే, క్యాబినెట్ మినిస్టర్స్ చదువుకోండి. మన గవర్నరు, మన చీఫ్ జస్టిస్ మొన్నే కొత్తగా వచ్చారు మేడం, హైదరాబాద్ మన సారీ అమరావతి హైకోర్టు కొత్తగా చీఫ్ జస్టిస్ వచ్చారు. ఆ క్వశ్చన్ ఉమ్. గ్యారంటీ అసలు, గ్యారంటీ సార్, ఓకే. అసలు డౌట్ లేదు. సో అదొక క్వశ్చన్. సో గవర్నర్ కొత్తగా వచ్చారు, ఆయన అదొక క్వశ్చన్ గ్యారంటీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏదైతే స్టేట్ రిలేటెడ్ వెరీ హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ లోకి ఎవరైనా వచ్చారు అంటే కనుక న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, ఇలాంటివి ఏదైనా ఇంపార్టెంట్, వాళ్ళు ఇంకా టాప్ టియర్ పీపుల్ అన్నది ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుకుంటే సరిపోతుంది సార్. అంటే ఓకే. స్టేట్ కి, సెంట్రల్ కూడా సేమ్ సార్. క్యాబినెట్ మినిస్టర్స్ తర్వాత గవర్నర్స్ అపాయింటెడ్ టు అవర్ సరౌండింగ్ స్టేట్స్. అండ్ అలాగే ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి క్వశ్చన్ అన్నది గ్యారంటీ, ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అన్నది. అండ్ ఇరాన్ కి నైబర్స్ అన్నది గ్యారంటీ క్వశ్చన్. సో ఇప్పుడు ఏదైతే రెలవెంట్ గా జరుగుతుందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే చాలా, అసలు ముందు ఇరాన్ క్యాప్ ఏంటో కూడా అడిగినా డౌట్ పడక్కర్లేదు. సో ఓకే. రిలవెంట్ ఇన్ఫర్మేషన్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ చాలు సార్, అంతకంటే అవసరం లేదు. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్టూడెంట్స్ కి? ఏం లేదు సార్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. కూల్ గా, అంత అంత అనుకున్నంత టఫ్ గా అయితే ఎగ్జామ్ ఉండట్లేదు లాస్ట్ 4-5 years నుంచి. సో ఏంటంటే కొంచెం క్యాండిడేట్ కి కంఫర్టబుల్ గానే ఎగ్జామ్ ఉంటుంది. సో స్ట్రెస్ తీసుకోకుండా కంఫర్టబుల్ గా రాస్తే ఈజీగానే రాయొచ్చు. యాక్చువల్ గా నేను లాస్ట్ టైం కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకొని కరెక్ట్ పెట్టిన కూడా అనవసరంగా తప్పు పెట్టాను యాక్చువల్ గా. ఈ టైం యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఎలా లేదు సార్, ఎగ్జామ్ స్ట్రైట్ కి? పాయింటే కదా క్వశ్చన్. క్వశ్చన్ ఆన్సర్ వెరీ స్టాటిక్ సార్, వెరీ వెరీ స్టాటిక్. మనకి ఎలాగంటే క్వశ్చన్ చదివిన తర్వాత మనకు ఆల్రెడీ మనసులో ఆన్సర్ వచ్చేస్తుంది. అంత స్ట్రైట్ క్వశ్చన్. మనకి మనసులో ఆన్సర్ రాలేదు అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే సార్, అంతకంటే టైం ఓకే. ఉండదు. ఓకే. అండ్ ఓకే. ఎదురుగుండా మనకి మానిటర్ లో టైం నడుస్తూ ఉంటుంది. అది 90 1 minute minutes ఓన్లీ. చూసుకుంటాం. 90 minutes, అవును సార్, 90 minutes అది చూసుకొని స్ట్రిక్ట్ గా 45 seconds తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఓకే. ఓకే. సో ఓకేనండి. టైం మేనేజ్మెంట్ ఈజీయే సార్. ఓకే. ఓకే. సో ఆ బుక్స్ లింక్స్ నాకు ప్రొవైడ్ చేస్తే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ అండ్ యూ. మీ ఇంటర్వ్యూ అండ్ చెప్పండి. లాస్ట్ లో ఒక్క మాట సార్, చెప్పండి. చాలా హెల్ప్ చేశారు సార్ మీరు నిజంగా. మీ ఛానల్ నేను చాలా చాలా హెల్ప్ఫుల్ సార్ నిజంగా. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా నేను మిమ్మల్ని బ్లైండ్ గా ఫాలో అయ్యాను లాస్ట్ ఇయర్. చాలా ఓకే. హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ హెల్ప్. నైట్ నేను నిన్న ఇంటర్వ్యూ చేసింది నైట్ మధ్యరాత్రి 12 అయింది. అప్పుడు మీరు గుర్తొచ్చారు. సార్ స్టేట్ 1 ఏమో ఆవిడ రిప్లై ఇవ్వలేదు. సో మీ సార్ స్టేట్ 2 ఉందని చెప్పి మీ దగ్గరకు వచ్చాను. ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మళ్ళీ కలుద్దాము ఏదైనా అవసరం ఉంటే. ఆ, ఇప్పుడు రాసే డెఫినెట్లీ. స్టూడెంట్స్ అందరికీ మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. కంఫర్టబుల్ గా, స్ట్రెస్ ఫ్రీగా, డెఫినెట్ గా మినిమం బేసిక్స్ అయితే చదువుకుని వెళ్ళండి. చదువుకుని వెళ్తే డెఫినెట్ గా ఎగ్జామ్ ఈజీగా మంచి ర్యాంక్ వస్తుంది. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ సార్ వీడియోస్ కూడా ఒక ఎప్పుడు డైలీ కొంచెం ఫాలో అవుతా ఉండండి. డెఫినెట్ గా వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్లీ సూపర్ యూస్ఫుల్ ఛానల్ ఫర్ లా ఎగ్జామ్స్ అండ్ ఎస్పెషల్లీ LLB. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.